జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లాల పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే తడిసి వచ్చినాయి పనికిరావనో ఏదో ఒక ముచ్చట చెప్పింది. ఆల్రెడీ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని, ఎవ్రీ గ్రెయిన్ అంటిల్ వాట్ ఎవర్ లాస్ట్ గ్రెయిన్ దాకా కూడా డ్యామేజ్ అయినా కొనాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. బట్ నిన్న చూస్తే అక్కడ ఎక్కడో ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసి ఆ ఫార్మర్స్ నాకు ఫోన్ చేస్తే మీకు చెప్పిన ఐ థింక్ దట్ ప్రాబ్లమ్ వాజ్ రిజాల్వ్ బై నౌ. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఇంకా అక్కడక్కడ అంటే లాస్ట్ ప్రొక్యూర్మెంట్ అంటిల్ ద లాస్ట్ గ్రెయిన్ దాకా కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే కొంతమందికి రీచ్ ఉంటే నాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు, రీచ్ లేని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ కాబడతారు. సో ఎక్స్ప్లాయిట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇందిరమ్మ ఇల్లుల విషయానికి వస్తే ఇప్పుడు అందరు కూడా కలెక్టర్స్ అందరు కూడా బ్రీఫింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల అంటే ప్రతి దగ్గర కూడా మాకు పొలిటికల్ గా మీ అందరికి తెలుసు, అక్కడ ఏంటంటే చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏమని, ఎలిజిబిలిటీ లేకుండా ఇచ్చిరని, మాకు ఎలిజిబిలిటీ ఉండి రాలేదని, ఈ యొక్క సమస్య కింద చాలా వస్తున్నాయి. వాటన్నిటిని ఎట్లా అధిగమించాలి మనం అంటే అప్పుడు ఫోన్లు చేస్తుంటాం. ఎందుకంటే మేము డైరెక్ట్ గా ఎమ్మెల్యేల ప్యాడీ మాత్రం ముందుగా కొనుగోలు చేసి రైతులకు వాళ్ళ ఖాతాలో అమౌంట్ పడుతుంటే రైతులే మాకు ఫోన్ చేసి చెప్తారు, ఎప్పుడు కూడా మేము ఈ విధంగా చూడలేదు, ఈ ప్రభుత్వం కొనుగోలు చేసిన 3-4 రోజులు మాకు డబ్బులు పడితే చాలా సంతోషం ఉంది. కానీ ప్యాడీ విషయంలో మా ఆలయ నియోజకవర్గం సంబంధించి 1-2 పిఎస్ సెంటర్లు కొంతమంది అక్కడ చైర్మన్లు టీఆర్ఎస్ వాళ్ళు ఉండడం వల్ల కొంత ఆలస్యం చేసి మరి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పి అక్కడ లేబర్ దించకపోవడం వల్ల కొంత లేట్ అయింది. అది మా కలెక్టర్ దృష్టికి, జేసీ దృష్టికి తీసుకురావడం వల్ల అది త్వరితగతిన కంప్లీట్ చేయడం జరిగింది. అలానే మన మంత్రులు కూడా అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు పోతున్నారు. కాబట్టి ఇదాన్ని మనందరం ప్రజాపాలన ముందుకు తీసుకుపోయి ఇంకా కూడా రైతులకు అందుబాటులో ఉంటే సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉన్న ఇక్కడికి తరలి వచ్చిన అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ నాగార్జున సాగర్ నియోజకవర్గం వచ్చేసరికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర 90 to 95% ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా జరిగింది. చిన్న చిన్న ఘటనలు తప్పితే అంతా సవ్యంగా జరిగిందని అనుకుంటున్నాను సార్. కాకపోతే దీంట్లో కొంచెం నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి రైతులకి కానీ మన అధికారులు కూడా చేసే విధానంలో కొంచెం అవగాహన కలిగించాలి అని నేను భావిస్తున్నాను సార్. మేజర్గా వచ్చేసరికి ఇష్యూస్ కొంతమంది రైతులు కానీ కొన్ని ఊర్లలో వాళ్ళు తాళ్ళు పట్టేందుకు కానీ వాళ్ళు నిరాకరిస్తున్నారు. చేయమని మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ధర్నాలు చేసేది, రేట్ రావాలని ధర్నాలు చేసేది, లేకపోతే బోనస్ రావాలని ధర్నాలు చేసేది. ఈ ప్రభుత్వంలో అంత సజావుగా ఉంది. మేడం చెప్పినట్టు దేవరకొండ, డిండి, పిఏపల్లి ఆ ప్రాంతంలో ఇంకా కొద్దిగా ఒడ్లు ఉన్నాయి ఇప్పటిదాకా. ఆ తర్వాత మా సన్నబియ్యం కూడా చాలా మంచి మైలేజ్ వచ్చింది. మాకు ఉంటే మంచిది. గత ప్రభుత్వంలో ఏంటంటే అందరూ చెప్పులు పెట్టి అందరూ లైన్లు కట్టేది. ఈ సంవత్సరం అది ప్రాబ్లం రాలేదు. ప్రొక్యూర్మెంట్ కూడా చాలా మంచిగా జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎక్కువ ఐకేపీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడికి కూడా కొంచెం లారీలు ఇబ్బంది అయితే కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే వాటిని కూడా అరేంజ్ చేసి ప్రొక్యూర్మెంట్ కూడా మంచిగా జరిగింది. ముఖ్యంగా సన్న బియ్యం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకెళ్తుంది. మా సివిల్ సప్లై మంత్రి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో దానిని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాత నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించి మీ జిల్లా కంటే తక్కువ గోడౌన్స్ ఉన్నాయి మా దగ్గర, క్లస్టర్స్ అవసరం ఉన్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు పొద్దున్న లేస్తే మీరు ఎప్పుడు కూడా ఖమ్మం గురించి ఆలోచిస్తారు తప్ప నల్గొండ గురించి పట్టించుకుంటలేరు. ఇప్పుడు నల్లలో మా దగ్గర ఏఈఓలు 97 మంది షార్టేజ్ ఉన్నారు. రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, గౌరవ శాసన సభ్యులు బీర్ల, కొంతకాలం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్
పెట్టుకోవడం కానీ మరి నేను హాజరు కావడం కానీ జరుగుతుంది. సో మా ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. నేను సరే ముందుగా నా సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాల చాలా సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది. మరి మన అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారి గురించి ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. నేను ఇప్పుడు 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే ఆయన క్యాబినెట్ మంత్రి గారి తరఫున చాలా స్పష్టంగా నేను మనవి చేస్తున్నా. మరి తాగునీటి మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరులు వీళ్ళ ఐలయ్య గారికి, సోదరులు పార్లమెంట్ సభ్యులు జామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి, సరే జనరల్గా జిల్లా ఇది రెండో మరి మన ఇన్ఛార్జి మంత్రి గారు, మన మంత్రులంతా కూడా ఈ సమస్యల మీద ఒక 10 నెల రోజుల వ్యవధిలోనే జరగడం అనేది కొంత మంచి నిర్ణయం. 100% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది, 100% సక్సెస్ఫుల్ చేసినాం. అటు అధికారులు కానీ ఇటు మిల్లర్స్ కానీ సహాయ సహకారంతో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చేసినాం సార్. అలాగే రాబోయే అగ్రికల్చర్ దానికి కూడా ఆల్రెడీ ఈ అగ్రికల్చర్ సంబంధించిన విత్తనాలకు కానీ ఎరువులకు కానీ ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం మంచిగానే జరుగుతుంది సార్. కాకపోతే ఇంధన మిల్లలోనే కొంచెం ప్రాబ్లం ఉంది సార్. సార్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఒక విన్నపం. ఇంధన మిల్లలో మా కాడ వచ్చేసరికి మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో శాండ్ లేదు సార్. ఇక్కడ సూర్యాపేట నుంచి మాకు వంగమర్తి గారి నుంచి జాజిరెడ్డి గురించి ఒక నల్గొండ నుంచి మాకు ఒక డిపో ఇప్పించి మా ఇంధన మిల్లకి అక్కడ శాండ్ అసలు లేదు సార్ మిర్యాలగూడలో. జిల్లా కలెక్టర్